సంధ్య ఐ గాట్ ఇట్ ముందు కంగ్రాట్స్ చెప్పు. ఓకే ఓకే కంగ్రాట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమైందిరా మామా ముందు నాకు కంగ్రాట్స్ చెప్పు. మ్యాటర్ చెప్పు. నేను ఐఐఎం కి క్వాలిఫై అయ్యాను. రియల్లీ మామా. థ్యాంక్ యూ అన్నా అసలు బాగా సూసైడ్ చేసుకున్నా. బాలరాజా? అవునా? ఎక్స్క్యూజ్ మీ, జరగండి ప్లీజ్. పాపం ఎప్పుడు చూసినా లైబ్రరీలోనే ఉండేవాడు. బాలరాజు పేరెంట్స్ కి ఇన్ఫార్మ్ చేశారు? ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేశాం, వాళ్ళు బయలుదేరారు. ఈ ఇంట్లో మంచి జరగదు. ఎదుటి వారి భవిష్యత్తు చెప్పగలిగే ఆస్ట్రాలజర్ని నేను. నా గురించి నాకు తెలుసమ్మా. నాకేదో అవుతుందని భయం లేదు. నేను పోయిన తర్వాత ఇదేమవుతుందోనని భయం అమ్మా. ఇదంత సీరియస్ గా ఆలోచించాల్సిన విషయం కాదంకుల్. అది పెళ్ళొద్దనడానికి కారణం పై చదువులు చదివి మంచి పొజిషన్ కి రావాలని. కష్టమైనా సుఖమైనా నా శక్తికి మించి ఇంతవరకు చదివించాను. కన్న కూతురు కోరుకున్న జీవితాన్ని ఇవ్వలేని అసమర్థుడమ్మా నేను. ఈ సంబంధం వద్దంటే మరొకరితో పెళ్లి చేసే శక్తి నాకు లేదబ్బా. ప్రణిత, బాధపడకే, లేవవే. కాదు సంధ్య, నాకు ఫర్దర్ స్టడీస్ చేయాలని లేదు. నాకు పెళ్లి చేసుకోవడం కూడా ఇష్టం లేదు. అంటే మీ భావం చేసుకోవడం కాదు, చైతన్యలో మార్పు చూడాలని. చైతన్యలో మార్పా? వాట్ యు మీన్? వాణ్ణి లవ్ చేస్తున్నావా ఏంటి? ఇలాంటి ఆలోచన ఎలా వచ్చిందే? హారతి పళ్ళల్లో వెలుగుతున్న కర్పూరం లాంటి దానివే నువ్వు. ఆ జ్యోతితో సిగరెట్ వెలిగించుకునే మనస్తత్వమే వాడిది. మై గాడ్, థింక్ చేస్తేనే భయం వేస్తోంది తెలుసా? అంతేకాదు, ఈ కులాలు, మతాలు, సాంప్రదాయాలు, కట్టుబాట్లు వీటన్నిటినీ వదులుకుని ఎలా బయటికి రాగలవే? వస్తాను, వాడి కోసం, వాడిలో మార్పు కోసం. చైతన్య, రే చైతన్య, రా ముంచెద్దు గాని. రే చైతన్య, నేను ఒక మంచి పొజిషన్లో చూడాలని నా కోరిక. కానీ ఆ అదృష్టం నాకు కలిగేటట్లేదు. నీ కెరీర్ గురించి ఆలోచిస్తే చాలా బెంగగా ఉంది. అందుకే నీ గురించి బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాను. నువ్వు మా పార్టీ యూత్ లీడర్ అయితే నీ భవిష్యత్తుతో పాటు పార్టీ భవిష్యత్తు కూడా బాగుంటుంది అనుకుంటున్నాను. రే, మాట్లాడుతుంటే వెళ్ళిపోతావు లేచి. రాజకీయాల్లోకి రమ్మంటాం బాగానే ఉంది, కానీ మీ పార్టీలోకి రమ్మంటాం బాగలేదు. అంటే ఏముంది, గత 10 సంవత్సరాలుగా మీ పార్టీ అపోజిషన్ లోనే ఉంది. ఇప్పుడు సర్వే రిపోర్ట్ చూస్తే 25 సీట్లకు మాత్రమే పరిమితమై ఆల్మోస్ట్ పార్టీ ఆఫీసులన్నీ ప్యాకప్ చెప్పుకోవచ్చు అని చెప్తున్నాయి. ఇలాంటి పార్టీలోకి నన్ను వచ్చి చావనమంటారా? అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావురా? 10th, ఇంటర్, ఇంజనీరింగ్ లో నీకు వచ్చే మార్కులు చూస్తుంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కాదు కదా, మినిమం ఎటువంటి జాబ్ కూడా అర్హత సంపాదించలేకపోయావు. ఈ రోజు నీకున్న పరిస్థితికి రాజకీయం ఒకటే ఆధారం. అంటే ఏంటి? దేనికి పనికిరాని వాడే పాలిటిక్స్ కి పనికొస్తాడన్నా మీ ఉద్దేశం? నా ఉద్దేశం అది కాదురా రమణ. నేను సత్య చిన్నప్పటి నుంచి ఆప్తమిత్రులు. మంచి చెడ్లన్నీ సమానంగా పంచుకుంటూ వచ్చాం. మేము చదువుకునే రోజుల్లో వాళ్ళిద్దరికి ఎంతో ధైర్యాన్ని ఇస్తూ ఆదర్శంగా ఉండేవాడిని. నువ్వు పుట్టగానే మేము చనిపోవటం, నీకు నేను అన్యాయం పెంచటం, అది చూసి వాళ్ళు ఎంతో సంతోషపడేవాళ్ళు. పార్టీ పార్టీ అంటూ తిరుగుతూ ఈ రోజు కూడా సొంత ఇల్లు కట్టించుకోలేక అద్దీంట్లో ఉంటున్నావు. నువ్వేమో నీ భవిష్యత్తు గురించి ఆలోచించట్లేదు.
రేపు నాకేదైనా జరిగితే సంధ్యా చందుల పొజిషన్ చూడరా. నువ్వు రోడ్డు మీద పడి ఇంకొకరి సాయం కోసం చేయి చాచాల్సి వస్తుందని భయంగా ఉందిరా. ఈ రోజు నీకున్న పరిస్థితికి రాజకీయం ఒకటే ఆధారం. రాజకీయం ఒకటే ఆధారం. రాజకీయం ఒకటే ఆధారం. రాజకీయం ఒకటే ఆధారం.